హీరోల కొడుకులు హీరోలు అవ్వడం కామనే కానీ డైరెక్టర్స్ కొడుకులు హీరోలుగా ఫేస్ టర్న్ ఇచ్చుకోవడం ఎప్పుడో కానీ జరగదు. అలా హీరోలై నిలదొక్కున్న వారు టాలీవుడ్ లో చాలా తక్కువ మంది ఉన్నారు. గోపీచంద్, అల్లా నరేష్, పూరి ఆకాష్ తర్వాత ఇప్పుడు ఆ లిస్ట్ లో కొత్త పేరు యాడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి తన కొడుకు కార్తికేయని త్వరలో హీరోగా మార్చే ప్రయత్నాల్లో ఉన్నారనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. బాహుబలి ది బిగినింగ్ ఆడియో ఫంక్షన్ లో సినిమాకి పడ్డ కష్టం గురించి చెప్పి ఎమోషనల్ అయిన రాజమౌళి పుత్రరత్నం కార్తికేయకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు. అందరి కష్టం ఒక ఎత్తు, కార్తికేయ ఒక్కడు పడ్డ కష్టం మరో ఎత్తు. వాడు లేకపోతే నేను అసలు ఈ మూవీని తీయలేకపోయేవాడినేమో అంటూ ఫస్ట్ టైం కొడుకు మీద పొగడ్తలు కురిపించాడు. ఇక కార్తికేయకి షోయింగ్ బిజినెస్ అని కొత్త సినిమాల ట్రైలర్స్, మేకింగ్ వీడియోస్ తయారు చేసిచ్చే కంపెనీ కూడా ఉంది. దీంతో చాలా మంది రాజమౌళి వారసత్వాన్ని కార్తికేయ పుణికి పుచ్చుకుంటాడని, త్వరలో మెగాఫోన్ పట్టుకుంటాడని అనుకున్నారు. కానీ రాజమౌళి మాత్రం కొడుకుని డైరెక్టర్గా కాకుండా హీరోగా మార్చే ఆలోచనలో ఉన్నాడట. దీనికి సంబంధించి కార్తికేయకి ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నారట. బాహుబలి 2 ఫినిష్ అయిన తర్వాత కార్తికేయ లాంచింగ్ ఉండొచ్చంటున్నారు. సినీ రంగానికి సంబంధించిన దాదాపు అన్ని రంగాల్లో రాజమౌళి ఫ్యామిలీ ఉంది. తండ్రి రైటర్, తాను దర్శకుడు, అన్నయ్య మ్యూజిక్ డైరెక్టర్, వదిన లైన్ ప్రొడ్యూసర్, భార్య కాస్ట్యూమ్ డిజైనర్, మిగిలిన వాళ్ళు ఇతర డిపార్ట్మెంట్స్ లో ఉన్నారు. ఇప్పుడు కార్తికేయ హీరో అయితే 24 క్రాఫ్ట్స్ ని రాజమౌళి ఫ్యామిలీ ఫిల్ చేసినట్లే. మరి ఇతర హీరోలకి స్టార్డమ్ ఇచ్చిన రాజమౌళి తన కొడుకుని ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నా.